శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి 3 గ్రహాలు రాశిలో ఉండగా ఈ పక్షం ప్రారంభమైంది. ఏదన్నా శుక్రుడు రాశిలో సంచరించడం అన్నది మీనరాశి వారి యొక్క అదృష్టంగానే భావించవచ్చు. ఎవరి జన్మరాశిలో లగ్నంలో శుక్రుడు ఉంటాడో వాడికి జీవితాంతం సౌకర్యాలకి లోటు ఉండదు, అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయన్నమాట. బట్టలు, నగలు, అలాగే సౌకర్యాలు, అంటే పరిచయాలు కూడా సొసైటీలో చాలా నేమ్ కలిగినటువంటి వారు మీ పరిచయాన్ని, మీతో స్నేహాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక గౌరవప్రదమైనటువంటి రిసీవింగ్ ఉంటుంది. అక్కడ మంచి ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తుంటారు, ఒక గౌరవం పొందుతూ ఉంటారు అన్నమాట. అంటే ఆ శుక్రుడు రాశిలో ఉండడం వల్ల ఒక కళారంగం అవ్వచ్చు, ఒక ఆధ్యాత్మికవేత్త అవ్వచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు, లేదంటే ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, డ్యాన్సర్ కూడా అవ్వచ్చు. అటువంటి స్థితి మిగతా వారికన్నా మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మీనరాశికి ఏంటంటే శుక్రుడు అందులో ఉచ్చ పొందుతూ ఉంటాడు. అది స్వభావంగా గురువు రాశి, అందువల్ల విశేషమైనటువంటి గౌరవం అటు ఆధ్యాత్మిక రంగంలో కానీ సినిమా రంగంలో కానీ పొందే అవకాశం ఉంటుంది. ఇది ఓకే, బాగుంది. మళ్ళీ బుధుడు అక్కడికి వచ్చాడు. బుధుడు ఎవడు? జ్ఞానకారకుడు. నిరంతరం ఒక స్టూడెంట్ లాంటి వాడు అన్నమాట. ఎప్పుడూ ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాడు. తెలుసుకొని తన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని దాన్ని లాజిక్గా ఉపయోగిస్తూ ఉంటాడు. మరి అటువంటి బుధుడు మన మీనరాశిలో నీచ పొందుతూ ఉంటాడు. బుధుడేమో విద్య, సరస్వతి కారకుడు, శుక్రుడేమో లక్ష్మీకారకుడు. అందువలన ఋషులు ఎంత టెక్నిక్గా పెట్టారంటే మనకి సామెత ఉంటుంది, ఎక్కడైతే లక్ష్మి ఉండదో అక్కడ సరస్వతి ఉంటుంది, ఎక్కడైతే సరస్వతి ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు అంటారు. అంటే దానికే శుక్రుడు ఉచ్చ పొందిన చోట బుధుడు నీచ పొందుతాడు. అదే బుధుడు ఉచ్చ పొందినటువంటి కన్యారాశిలో శుక్రుడు నీచపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏమైంది? నీచభంగ రాజయోగం అయింది అన్నమాట. ఈ బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం అంటే ఒకసారి ఒక అవమానం జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకొని ఇంకా గొప్పగా దాన్ని ప్రజెంట్ చేసుకోవడం. అంటే ఒకసారి ఏదన్నా ఒక ఎలక్షన్లో 2 చోట్ల డిపాజిట్ పోతే నెక్స్ట్ టైము ఒక దాంట్లోనే పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి అయినట్టు ఉంటుంది ఈ నీచభంగ రాజయోగం అంటే. సో ఆ విధంగా ఈ రాశివారు మరి అంతటి అదృష్టాన్ని పొందే అవకాశం ఈ 2 గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి రాబోతుంది. ఇక ముఖ్యంగా మరి అక్కడ రాహు ఆల్రెడీ చాలా కాలంగా అత్యంత బలవంతుడే ఉన్నాడు. ఆ కారణం వల్ల మరి దీనికి ఒక కలర్ యాడ్ అవుతుంది అన్నమాట. అంటే ఒక సినిమా పరిశ్రమ వారికి ఏ విధంగా హోదా లభిస్తూ ఉంటుందో, ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుందో ఆ విధంగా వీళ్ళకి చిన్న ప్రయత్నంతో గొప్ప లాభాన్ని, అనుభవాన్ని పొందడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మరి ఈ రాశి వారికి అప్పటిదాకా మామూలు వాహనంలో తిరుగుతున్న వారికి ఒక బెంజ్ కారు గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది. మొత్తం మీద ఇదంతా ఈ మీనరాశి వారి అదృష్టం. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, అతనితో కలిసినటువంటి రాహు, శనితో కలిసినటువంటి రవి, సూర్యుడు ఇద్దరు కలిసి మీకు దాని తగ్గ ట్యాక్సులు, గవర్నమెంట్ వారికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా, అలాగే మీ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నవారికి చెల్లించవలసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి బిల్లులు, అలాగే మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి చేయవలసినటువంటి సౌకర్యాలు, ఇవన్నీ కూడా మీ మీద కంపల్సరీగా ఒత్తిడి తీసుకోవడం రావడం జరుగుతుంది. ఏమాత్రం మీరు అశ్రద్ధ చేసినా మరి అధికారుల వేధింపులు కానీ,
ఐటీ రైడ్స్ కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మరి ఇంత సౌకర్యాల్లో కూడా తప్పనిసరిగా హాస్పిటల్ చుట్టూ మీ వారి కోసం తిరగవలసి ఉంటుంది. సో ఏదైనా అటు అదృష్టం అటు దురదృష్టం రెండు పక్క పక్కనే కాచుకొని ఉన్నాయన్నమాట. ఇంట్లో శుక్రుడు ఉండడం వలన మరి రాశిలో శుక్రుడు ఉంటే గృహంలో అందమైనటువంటి భార్యతో పాటు కొత్తగా పెళ్ళైతే శోభనం గదిలాగా ఉన్నది మీనరాశి వారి పరిస్థితి. అయితే దాని వెనకాతలే ఇది గొయ్యలాగా ఈ శని భగవానుడు ఉండడం వలన ఈ అప్పుల వాడు రెడీగా ఉన్నట్టు మీ జాతకం ప్రస్తుతం ఉంది. అటు సౌకర్యాన్ని అనుభవించలేరు, ఇటు వీడికి ఫుల్ఫిల్ చేయలేరు. ఈ విధంగా పరిస్థితి ఉంటే కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల ఈ సమయంలో మీకు ఒక బహుమతిగా మీ పెద్దవారి ద్వారా ఒక స్థిరాస్తి రావడం జరుగుతుంది. ఒక గొప్ప ఆస్తి, ఏదో ఇల్లు పొలమో ఆస్తితో రావడం వల్ల మీరు టెంపరీగా మీ యొక్క స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. పెరిగేది ఏం లేదు, వ్యక్తిగతంగా మామూలుగా ఉన్నవాడికి ఒకలా ఉంటుంది. ఒక 20 ఎకరాల భూమి ఒకేసారి మీ పేరుకి వెళ్తే మీ యొక్క ప్రవర్తనలోనూ నడవడికలోనూ మారుతుంటుంది. అలాగే మిగతా వాళ్ళు మీకు ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆస్తి ఒకేసారి మీకు రావడం వల్ల, హోదా రావడం వల్ల ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మిమ్మల్ని గౌరవించి మీకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీనరాశి వారు ఊహించుకున్న దాన్ని బట్టి వాళ్ళ స్థాయి ఉంటుంది. ఎక్కువగా ఊహించుకుంటే ఎక్కువ, ఏమీ లేదనుకుంటే లేదు. మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ 15 రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది, ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది. ఇప్పుడు 2 రకాలుగా ఉంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశమనం తగ్గుతూ ఉంటుంది. మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే, కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు, అన్నదమ్ములతో గొడవలు, ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి, అత్తవారితో పట్టం లేదు, అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు, శుక్రగ్రహ దోషం. శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేయడం, అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా, ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో, అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక 5 లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది. ఇక శని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శని వల్ల ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం, తినడానికి కూడా తిండి ఉండదు, చిరిగిపోయిన బట్టలు, ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం, ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు. అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్టి వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం, అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం, కప్పుకోవడానికి దుప్పటి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పుల జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి, అధికారులు ఇబ్బంది పెడుతుంటారు, ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి, మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది, పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది. ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి రవ్వ లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది. తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల, తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది. ఇక చంద్రగ్రహ అనుగ్రహం
మదర్కి అనారోగ్యంతో ఉన్నారు, మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం, మదర్ తరచూ మన మీద కోపపడుతున్నారు, గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి, వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు. చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి, మెంటల్గా ప్రవర్తించడం, ఇంట్లో ఎప్పుడు గొడవలుగా ఉండడం, అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం, ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి. చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిల్వ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి. అలాగే శివునికి సోమవారం ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల, మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకరు ఉంటారు. వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉన్నది. రాహుగ్రహం మీ తాతగారు, కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు, ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు. కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి.